హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బర్జెస్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఇలా గట్కేసర్లో ఒక బిల్డింగ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాము. సార్ వచ్చేసి బిల్డింగ్ ఓనర్ అన్నమాట. సార్ మాటలోనే మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, ఇది ఏ లొకేషన్ కిందకి వస్తుంది సార్? ఇది గట్కేసర్ మున్సిపాలిటీ మనకు పటేల్ నగర్లో వస్తుంది. ఓకే సార్. మన 85 వెంచర్ ఇది. అప్పుడు మనకి హెచ్ఎండి లేనప్పుడు ఇక్కడ భాగ్యనగర్ అర్బన్ సొసైటీ ఉండే కదా, దాని కిందకి వస్తుంది వెంచరు. ఓకే సార్. ఆ వెంచర్ తోటి పర్మిషన్ తోటి వచ్చింది. 33 feet రోడ్డు, అటు వెస్ట్ సౌత్ రోడ్ ఇది మనకి. ఓకే, ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ మనకు వెస్ట్ కదా సార్? వెస్ట్ ఫేస్. దీని ముందు వచ్చేసి మనకు 33 feet రోడ్. అవును, 33 వచ్చేసి 100 feet రోడ్. 100 feet రోడ్ అంతే. ఓకే సార్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది గట్కేసర్లో పటేల్ నగర్లో అయితే ఉండడం జరిగింది. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్ ఇది మనకు? 104 ఇది. 104 స్క్వేర్ యార్డ్స్. ఒకసారి బిల్డింగ్ కూడా లోపలికి కూడా మిగతా డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫస్ట్ ఇది గేట్ ఎన్ని ఫీట్స్ గేట్ సార్ ఇది? టోటల్ మనకంటే 8 feet పెట్టాం మనం. 8 feet గేట్. ఓకే, 8 feet గేట్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గేట్ కూడా మంచి లేటెస్ట్ ఉంది. వెల్వేషన్ కూడా ఒక్కసారి చూడండి. వెల్వేషన్ కూడా లేటెస్ట్గా మంచి బ్యూటిఫుల్ కలర్స్తో అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఎంటర్ దగ్గర మనకి ర్యాంప్ ఇచ్చినారు. ఒక్కసారి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళే ముందు ఏంటంటే మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. డ్రైనేజ్ ఎవ్రీథింగ్ దీంట్లో రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ప్రాపర్టీ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ సార్నే అండి. మధ్యలో మనకి ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరండి. సార్, ఇది వచ్చేసి పార్కింగ్ సార్? అవునండి, పార్కింగ్. ఓకే, పార్కింగ్. సార్, దీనికి వాటర్ ఫెసిలిటీ ఎలా ఉందంటారు? బోర్ 200 feet వేసాం మనకి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే 60 feet వాటర్ పడ్డాయి. ఇక్కడ 60 పడ్డా, మీరు 200 వేసిన? 200 వేసాం మేము. ఓకే, ఇక్కడ ఫుల్ వాటర్ కూడా మనం వీడియో రికార్డ్స్ సహా వీడియో వాటర్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్లస్ మనం స్టెప్స్ కిందనే మనకి ఏమంటారు స్టోరేజ్ ఇది కూడా ఇచ్చాము. ఓకే, వాషింగ్ ఏరియా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు ఫ్రెండ్స్, మనకి స్టెప్స్ కిందనే ఏంటంటే వాషింగ్ మిషన్ అట్లా యూజ్ చేసి స్టోరేజ్లా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇచ్చింది. మనకి ఏంటంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. స్టెప్స్ గ్రానైట్ యూజ్ చేసాం. స్టెప్స్ అయితే మొత్తం గ్రానైట్ యూజ్ చేసాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, స్టెప్స్ కంప్లీట్ గ్రానైట్. 3.5 feet ఉంటుంది కదా సార్? అవును, 3.5 feet ఉంటుంది. 3.5 feet. ఓకే సార్, ఇక్కడ వాటర్ ఎక్కడ ఉంది సార్? బోర్ ఎక్కడ ఉంది? బ్యాక్ సైడ్ ఉందా? బ్యాక్ సైడ్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ బోరు సంప్ కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయి. మనం ఆగ్నేయంకి ఇస్తాం కదా. ఓకే సార్, ఎన్ని ఫీట్ గల్లీ సార్ మనకు? 2 ఉంటుందండి. 2 feet గల్లీ ఇచ్చిన, అంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఇన్ ఫ్యూచర్ మనకు 2 feet గల్లీ కూడా తీసుకోవడం జరిగింది. ఇది వెస్ట్ ఫేస్. వెస్ట్ ద్వారం వచ్చేసి వెస్ట్ ఫేస్ మనకు. సార్, ఈ వుడ్ ఏంది? ఇండియన్ టేక్ పెట్టాము. ఇది మొత్తం మీరు చూసుకోవచ్చు. ఓకే, మనకు మచ్చలు ఆఫ్రికన్ టేక్ ఏంటంటే వైట్ ఉంటుంది. ఇండియన్ టేక్ ఏంటంటే మచ్చలు ఉంటుంది మొత్తం. ఓకే, టేక్ ఇండియన్ టేక్ పెట్టాం. మెయిన్ డోర్ మొత్తం ఇండియన్ టేక్. అవునా సార్? ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మంచి మెటీరియల్తో అయితే ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సార్, స్టీల్ ఏది యూజ్ చేసినారు? స్టీల్ మేము అంతా మనకి ఏమంటారు టీఎంటీ వచ్చేసి తిరుపతి యూజ్ చేసాము. ఓకే, స్టీల్ 8 మొత్తం 8 అంతా తిరుపతి. సిమెంట్ ఏది యూజ్ చేసినారు సార్? సిమెంట్ నాగార్జున యూజ్ చేసినారు. ఫ్రెండ్స్, ఒకసారి లోపల కూడా WP మనకి పీపీ వచ్చేసి 55 వచ్చేసి అల్ట్రాటెక్ యూజ్ చేసాము. ఓకే, నాగార్జున ఏమో మనకి PPC ప్లాస్టిక్ కి వీటికి నాగార్జున యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మెటీరియల్ అయితే మంచి కంపెనీ యూజ్ చేసినారు. ఫస్ట్ ఎంటర్ గానే మనకైతే హాల్ ఉంది ఫ్రెండ్స్. హాల్లో కూడా కంప్లీట్ వీళ్ళు గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. మామూలు టైల్స్ అలాంటివి యూజ్ చేస్తే సార్ వాళ్ళంటే కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. పైన కూడా మంచి నీట్ ఫాల్ సీలింగ్ అవుతుంది. ఏమైనా చిన్న పెయింటింగ్ ఉంటే కంప్లీట్ చేసి ఇస్తారు. ఇప్పుడు వుడ్ వర్క్ ఉంది, దీనికి ఏంటంటే లైట్ మళ్ళీ పెయింటింగ్ కూడా గ్రిల్స్ వస్తాయి, పెయింటింగ్ వస్తుంది, ఇంకా ఫినిషింగ్ వస్తుంది. ఓకే, ఇంకా గ్రిల్స్ పెట్టించే ఉంది. మనం గ్రిల్స్ పెట్టి ఫినిషింగ్ చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, 4x4 విండో తీసుకున్నారు, మంచి వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. ప్లస్ దీనికి ఏంటి గ్రిల్స్ పెయింటింగ్ ఇంకా ఫైనల్ కోట్ కూడా ఉందండి. ఇంకా మీరు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అవన్నీ ఇచ్చారు. కంప్లీట్ చిన్న మైనర్ ఉంటే కంప్లీట్ చేసి ఇస్తాం. అంతా ఫుల్లీ కంప్లీటెడ్. ఓకే సార్, ఇది కిచెనా సార్? అవునండి, కిచెన్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది వచ్చి ఎల్ షేప్ కిచెన్ అన్నమాట. కిచెన్ కూడా మంచిగా బ్యూటిఫుల్గా చిన్నగా తీసుకోవడం జరిగింది. ఇది 100% వాస్తుతో కట్టడం జరిగింది. బిల్డింగ్ కూడా ప్రాపర్టీ అయితే చాలా నీట్గా ఉందండి. రెడీ టు వాక్ అన్న ప్రాపర్టీ. మనకి ఏంటంటే ఈ హాల్ నుంచి మనం బ్యాక్ వెళ్ళడానికి కూడా ఒక డోర్ అయితే తీసుకోవడం. ఈ సైడ్ కి ఒక రోడ్ డోర్ ఇచ్చాము మళ్ళీ. ఓకే, ప్లస్ వాష్ ఏరియా కూడా ఇచ్చాము. మళ్ళీ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చాము. ఒకవేళ ఫ్రంట్ ఏదన్నా ఉంటే బ్యాక్ సైడ్ కూడా ఇచ్చాము. ఓకే, ఫ్రంట్ ఒకటి ఉంది, బ్యాక్ ఒకటి ఉందండి. మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేదు, ప్లస్ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్, మంచి ప్రాపర్టీ అన్నమాట. మనం ఇప్పుడు ఏంటంటే బెడ్రూమ్కి వెళ్ళి ఒకసారి చూద్దాము. హాల్ అయితే చూడడం జరిగింది కదా సార్. ఇటు మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ రైట్? ఇది మాస్టర్ బెడ్రూమ్ 10x11 ఇచ్చాము. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. మాస్టర్ బెడ్రూమ్లో కింద కంప్లీట్ వీళ్ళు గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది.
ప్లస్ దీంట్లో ఒక విండో కూడా తీసుకున్నారు, అంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా విండో తీసుకున్నారు. ఈ విండో పక్క ఇది ఏంటంటే రోడ్ అండి, ఇది 100 feet రోడ్ అన్నమాట. మన ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం అలాంటిది ఏముండదు, 100 feet రోడ్. ప్లస్ ఇక్కడ కూడా మనకు బీరువా ప్రొవిజన్ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా, బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు. పక్కకు మనకి ఏంటంటే చాలా షెల్ఫ్స్ ఇచ్చినారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. జస్ట్ కబోర్డ్స్ చేసుకుంటే సరిపోద్ది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో ఒకటి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా, వెస్టర్న్ బాత్రూమ్. ఓకే, ఇది వెస్టర్న్ బాత్రూమ్ అంట. టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ పెట్టినారండి, మంచి టైల్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ పక్కకే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంది, చూస్తున్నాం కదా. దీని సైజెస్ ఎంత సార్? ఇది 10/9 అండి. 10/9 అట ఫ్రెండ్స్. ఇది కూడా మంచిగా చూస్తున్నారు కదా, 10/9 చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా బాగుంది. దీంట్లో కూడా మనకు షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది, చాలా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. పైన మనకి ఏంటంటే లో రూఫ్ కూడా ఉందండి, మనకేంటే అన్వాంటెడ్ థింగ్స్ కొన్ని ఉంటాయి కదా పెట్టుకోవడానికి, లో రూఫ్ కూడా ఇచ్చినారు. ఫాల్ సీలింగ్ కూడా ఉంది, అన్ని రూమ్లలో ఫాల్ సీలింగ్ కూడా మంచిగా నీట్గా తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా విండో చూస్తున్నారు కదా, వెంటిలేషన్ ప్రాబ్లం అయితే లేదండి. ఈ 100 feet రోడ్ పక్కకే మనకు విండో కూడా తీసుకున్నారు. దీంట్లో బాత్రూమ్ కూడా ఉందండి, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూస్తున్నారు కదా, ఇది ఇండియన్ తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్లో వెస్టర్న్, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇండియన్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ అయితే చిన్నగా మంచిగా బ్యూటిఫుల్గా ఉందండి, చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్ సరిపోతుంది. అవును సార్, 104 square yards కదా సార్? అవునండి. ఎంత ఎస్ఎఫ్టీ వచ్చింది మొత్తం? 900 చేంజ్ వచ్చిందండి, 900 వస్తుంది మనకి. 900 ఎస్ఎఫ్టీ అట అండి మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి. G+1 పర్మిషన్ తీసుకున్నాము. ఓకే సార్, G+1. సార్ ఏం బ్రిక్స్ యూజ్ చేసినారు లోపల? మొత్తం రెడ్ బ్రిక్ అండి, రెడ్ బ్రిక్, కరీంనగర్ బ్రిక్ యూజ్ చేసినారు. మొత్తం కరీంనగర్ బ్రిక్ యూజ్ చేస్తాం. సార్ దీనికి లోన్ ఫెసిలిటీ మనకి ఇప్పుడు 20% అంటే మీరు ఒక 10 కట్టినా మనకి లోన్ వచ్చేస్తుంది. ఓకే, 40%, మిగతా 40% మనం లోన్ ప్రాఫిట్ చేయొచ్చు. ఓకే, చూస్తున్నారు ఫ్రెండ్స్, దీనికి లోన్ ప్రాబ్లం కూడా లేదు, లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. పైన కూడా మనకి ఏంటంటే ఒకసారి పైకి కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎక్స్ప్లోర్ చేసే ముందు ఏంటంటే ఫస్ట్ ఈ ప్రాపర్టీ ఎంత కాస్ట్ అనుకుంటున్నారు సార్ అని చెప్పేసి ఒకసారి అడుగుదాం. సార్ ఎంత అనుకుంటున్నారు కాస్ట్? ఇది మేము 52 అనుకుంటున్నానండి. 52, అది ఫిక్స్, నెగోషియబుల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఇది. 52 అంటే నవేడేస్ సిటీలో ఏది ముట్టుకున్నా కానీ జస్ట్ 80, 90, 100 అలా 1 crore అలానే ఉన్నాయి ప్రాపర్టీస్. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. జస్ట్ 104 yardsలో ఇంత మంచి ప్రాపర్టీ మనకు జస్ట్ 52 lakhsలోనే వస్తుంది. మనం ఒక్కసారి పైకి వెళ్ళి కూడా మిగతా కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి మనం పైకి కూడా వెళ్దాం, పైకి కూడా వెళ్ళి మిగతా డీటెయిల్స్ వేసుకుందాం. ఫస్ట్ స్టెప్స్ గ్రిల్స్ కూడా వస్తాయి. ఓకే, స్టీల్ మనకు రాడ్స్, స్టీల్ గ్రిల్స్ కూడా వస్తాయంట. మెట్స్ కూడా మంచి స్పేషియస్ ఉన్నాయి, 3.5 feet స్టెప్స్ అండి. ఇది కూడా స్టెప్స్ కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. మళ్ళీ ప్లస్ ఏంటంటే మనకు G+1 పర్మిషన్ కూడా ఉంది. ఇన్ ఫ్యూచర్లో మీరు పైన కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు అండి, అది కూడా ప్రాబ్లం లేదు. మనమైతే పైకి రావడం జరిగింది, చూస్తున్నాం కదా, చుట్టూ కంప్లీట్ బిల్డింగ్సే ఉన్నాయండి. చుట్టూ చూస్తున్నారు కదా, ఇది రెడీ టు ఆక్యుపై మంచి బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి. మంచి ప్రాపర్టీ అండి, మీకు ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ మీకు ఈ ఏరియాలో దొరకడం చాలా బెస్ట్ అండి. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఏం చేయండి అంటే స్క్రీన్ మీద సార్ నెంబర్ ఇస్తాను, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరండి. ఒకసారి రండి, వచ్చి ప్రాపర్టీని చూడండి, చూసి మీరు అప్పుడు డెసిషన్ తీసుకోండి. ప్రాపర్టీ అయితే ఇది గట్కేసర్లో ఉందండి. ఇక్కడ నియర్ బై సార్ కాలేజెస్ ఏమున్నాయి మనకి? ఇక్కడ టోటల్లీ ఒక 8 కాలేజ్ బీటెక్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే, ఆపోజిట్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్ రోడ్ మీద, మెయిన్ రోడ్ మీద ఉంది. మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే వరంగల్ హైవే ఉంది. వరంగల్ చూస్తుంటే బక్కకి కనిపిస్తుంది వరంగల్ హైవే. బస్ స్టాండ్ ఎంత దూరం వస్తారు ఇక్కడ నుంచి? మనకి బస్ స్టాండ్ వచ్చేసి 500 meters కూడా ఉండదు, 500 meters. రైల్వే స్టేషన్ కూడా అంతే 500 meters. ఫ్రెండ్స్ అన్నిటికీ నియర్ బై ఉందండి ఇది. ఇటు బస్ స్టాండ్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. ఎయిమ్స్ అయితే మనకు 3 kilometers ఇక్కడ నుంచి ఎయిమ్స్. సార్ అవుటర్ రింగ్ రోడ్ ఎంత దూరం డిస్టెన్స్ వస్తుంది? మనకి అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి 2.5 ఉంటుంది. 2.5 kilometers అనే డిస్టెన్స్. సరే మెయిన్ రోడ్ ఇటు ఒక రోడ్ పోతుంది, అది మెయిన్ రోడ్? అది మనకి మెయిన్ రోడ్ మన కొండాపూర్ రోడ్ పోతుంది. అది కొండాపూర్ రోడ్ కూడా కిసర్ రోడ్. బస్ ఫెసిలిటీ కూడా చాలా ఉంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక బస్సు ఉన్నట్టుంది, బస్సెస్ అన్నిటి నుంచి వెళ్తున్నాయి. చూస్తున్నారు ఫ్రెండ్స్, మనకు బస్ ఫెసిలిటీ ఉంది, క్యాబ్ ఫెసిలిటీ ఉంది, జొమాటో, స్విగ్గీ, ఎవ్రీథింగ్ ఇక్కడ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. ఇది గట్కేసలో ఉంది ప్రాపర్టీ, చాలా మంచి ప్రైస్ అని చెప్పాలి. 104 square yards, 900 SFT ప్లస్ డబుల్ బెడ్రూమ్ అండి. 52 lakhs అయితే చెప్తున్నారు ప్రైస్. దాన్ని ఇంకా స్లైస్ నెగోషియబుల్ కూడా అంటున్నారు. సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే సార్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ సారే అండి ఓనర్, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరు. ఒకసారి విజిట్ చేయండి, ప్రాపర్టీ విజిట్ చేస్తే వాట్ ఈజ్ వాట్ అని మీకు కూడా తెలుస్తుంది. అంటే వీడియోలో చూసిన కంటే బయట చూస్తే ప్రాపర్టీ ఇంకా చాలా బాగుందండి. చూస్తున్నారా, ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేస్తుంటాము. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే మా యూట్యూబ్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మాది బడ్జెట్ ఫ్రెండ్లీ
ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ దాన్ని కూడా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.